హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కాశీ మజిలీ కథలు 90వ భాగం. చంద్రముఖి కథ. అమ్మా, అది కల కాదు. ఆ వీరుణ్ణి నేను స్వయంగా చూశాను. ఆనాడు యాచకుడిగా వచ్చిన కాపాలికుడు నన్ను పెళ్లి చేసుకోమని అడుగగా భటులతో వెళ్ళగొట్టించాను. వాడు నిన్న నన్ను భైరవాలయంలో తీసుకుని వెళ్ళి బలవంతం చేస్తూ ఉండగా ఆ వీరుడు ఒక్క వేటుతో వాడి తల నరికి సంహరించాడు. భైరవుడు ప్రత్యక్షమై అతడి శౌర్యానికి మెచ్చి వరం కోరుకోమనగా నన్ను ఇంటి దగ్గర దించేయమని కోరుకున్నాడు. అతడి చిత్రపటం కూడా గీయగలను. అతన్ని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను అని లీలావతిని పురుషవేషంలో చూసి పురుషుడుగానే భ్రమపడిన చంద్రముఖి తన తల్లితో చెప్పింది. ఎంత చెప్పినా ఆమె తల్లి అది నిజమని నమ్మలేదు. మీ తండ్రి నీకు స్వయంవరం ఏర్పాటు చేసి ఎక్కువ బంగారం తెచ్చిన రాజకుమారుడికి నిన్నిచ్చి వివాహం చేస్తానన్నారు అంది ఆవిడ. స్వయంవరానికి అది పద్ధతి కాదని, తాను అడిగిన ప్రశ్నకి ఎవరు సరిగ్గా సమాధానం చెబితే వారినే పెళ్లి చేసుకుంటానని చంద్రముఖి చెప్పి తండ్రి చిత్రాంగదునికి కబురు పెట్టింది. 10 గుర్రాల నిండా స్వర్ణం తీసుకువచ్చే రాజపుత్రులను ఆ ప్రశ్నను అడిగి నీకు నచ్చిన వాణ్ణి వరించు అని చిత్రాంగదుడు చంద్రముఖికి తెలియచేశాడు. అడిగినంత బంగారం తీసుకువచ్చిన యువరాజులను మంత్రులు చిత్రాంగదుడి దగ్గరకు పంపిస్తూ ఉండగా అలకాపురికి వెళుతున్న భోజుడు లీలావతి ఈ స్వయంవరం గురించి తెలుసుకొని తాము కూడా వెళదామనుకున్నారు. తన ఇంటి నుంచి కావలసినంత బంగారం తెప్పించడానికి కొంత వ్యవధి అవసరమవుతుందని లీలావతి చెప్పగా అంతవరకు ఉండనవసరం లేదంటూ దగ్గరలో ఉన్న స్వర్ణకారుల దగ్గరికి వెళ్ళి వాళ్ల వద్ద ఉన్న అన్ని స్వర్ణేతర లోహాలను తీసుకొని వచ్చి గుట్టగా పోసి దీపం వెలుగులో ఒక ఔషధాన్ని వేశాడు. దాంతో ఆ గుట్టంతా బంగారంగా మారిపోయింది. కత్తులు, గుణపాలు, గొడ్డళ్ల వంటివి కూడా బంగారంగా మారిపోవటం చూసి ఆశ్చర్యపోయిన మంత్రులు వాటి విలువను అంచనా వేయలేక చిత్రాంగదుడికి తెలియచేశారు. అతడు వచ్చి భోజుణ్ణి చూసి ఇంత అందమైన రాజకుమారుడు కోరుకోవాలే గాని స్వయంవరం కూడా అవసరం లేకుండా నా కుమార్తెనిస్తాను అనుకుంటూ అతన్ని ఆహ్వానించాడు. తమ రాజ్యంలో బంగారు గనులు అధికంగా ఉండటం వలనే ఇంత తీసుకురాగలిగానని భోజుడు చెప్పాడు. పురుషుడంటే నమ్మే విధమైన ఆహార్యంతో లీలావతి కూడా సభకి వెళ్ళింది. భోజుడి తేజస్సు, అందమైన రూపం చూసిన చంద్రముఖి తాను సరైన సమాధానం చెప్పిన వారినే వరిస్తాను అన్నందుకు చింతించింది. శ్లోకం రూపంలో తాను తయారు చేసుకున్న ప్రశ్న భైరవాలయంలో జరిగిందేమిటో నీకు తెలుసా అని అందర్నీ అడిగింది. ఎవ్వరూ చెప్పలేకపోయినా ముందే లీలావతి ద్వారా జరిగిందేమిటో తెలుసుకుని ఉన్న భోజుడు సమాధానం చెప్పబోతూ ఉండగా లీలావతి మెడలో మాల వేయబోతున్న చంద్రముఖిని వాయించి ఇదేమి న్యాయమంటూ ప్రశ్నించాడు. భోజుడు సరైన సమాధానం కూడా చెప్పేయటంతో సందిగ్ధంలో పడ్డ చంద్రముఖి ఆ రోజు ఆలయంలో నన్ను రక్షించిన ఈ వీరుణ్ణే భర్తగా భావించాను కాబట్టి ఇలాంటి ప్రశ్న అడిగాను అని భోజుడికి చెప్పింది. లీలావతి పురుషుడు కాదని చెప్పడంతో ఆమె భోజుడిని వరించింది. ఇందుకు వ్యతిరేకించిన మిగిలిన రాజపుత్రుల్ని తగిన విధంగా బుద్ధి చెప్పి పంపించేశాడు భోజుడు. తర్వాత వైభవోపేతంగా చంద్రముఖిని వివాహం చేసుకుని అక్కడే ఉండి కొంతకాలం తర్వాత లీలావతితో అలకాపురం చేరాడు. అప్పటికే బుద్ధిసాగరుడి వల్ల అక్కడికి వెళ్ళిన భోజుడు తల్లి సావిత్రి తన కుమారుడి రాకకు సంతోషించి తన మేనకోడలు పద్మావతిని కూడా భోజుడికి ఇచ్చి వివాహం చేసింది. ఇంతలో రాజ్యానికి తిరిగి రమ్మంటూ బుద్ధిసాగరుడి నుంచి పిలుపు రావటంతో భోజుడు అందరితో కలిసి ధారానగరం వెళ్ళాడు. కమల కథ. అమ్మా, మొన్న నేను ఈ మధ్య చెలులతో జలకాలాడటానికి భూలోకం వెళ్ళినప్పుడు ఒడ్డున పెట్టిన వస్త్రాలెవరో అపహరించుకొని పోయారు. చీరనెత్తుకు వెళ్ళిన ఆ చోరుడికే భార్యవైతావంటూ సక్కురాళ్లు పరిహాసమాడారు. అది నిజం కాదు కదా అని కమల అనే గంధర్వకాంత తన తల్లిని ప్రజ్ఞావతిని అడిగింది. తాను మహాలక్ష్మిని సేవించుకోవటానికి వైకుంఠం వెళ్తున్నానని, నువ్వు వస్తే
ఆమెనే అడిగి సందేహ నివృత్తి చేసుకుందామని ప్రజ్ఞావతి చెప్పడంతో కమల ఆమె వెంట వైకుంఠపురానికి వెళ్ళింది. శ్రీ మహాలక్ష్మిని సేవించుకున్న ప్రజ్ఞావతి భూలోకంలో ఆ రోజు జరిగిన విషయం ఆమెకు చెప్పి తన కూతురు మానవుని వివాహం చేసుకోవలసిందేనా అని అడిగింది. అందుకు నవ్విన లక్ష్మీదేవి ఇందుకు బాధపడనవసరం లేదని, మానవుడే అయినా దైవాంశ సంభూతుడైన బృహస్పతినే నీ కూతురు వివాహం చేసుకుంటుందని, అతడు ఇప్పటికే సరస్వతీదేవి శాపం వలన భూలోకంలో జన్మించి ఉన్నాడని చెప్పింది. బృహస్పతిని సరస్వతీదేవి ఎందుకు శపించిందని ప్రజ్ఞావతి అడగటంతో లక్ష్మీదేవి ఇలా చెప్పసాగింది. ఒకరోజు బృహస్పతి ఇతర 30 కోట్ల దేవతలతో కలిసి వెళ్ళి ఇంద్రుడు బ్రహ్మను దర్శించుకున్నాడు. బ్రహ్మ వారందరినీ కూర్చోబెట్టి పలకరిస్తూ ఉండగా శారదుడు అనే సేవకుడు వీణ పట్టుకొని వెంటరాగా సరస్వతి ఆ సభలోకి ప్రవేశించింది. అందరూ నిలబడి ఆమెకు నమస్కరించగా బృహస్పతి మాత్రం కూర్చునే ఆమెను అభినందించాడు. అందుకు కోపగించుకున్న సరస్వతి తమకు సేవ చేసుకునే ఇంద్రుడి కుటుంబ సభ్యుడై ఉండి ఇంత అహంకారం ప్రదర్శించినందుకు భూలోకంలో మానవుడిగా పుట్టమని బృహస్పతిని శపించింది. అందుకు ఆగ్రహించిన బృహస్పతి, బ్రహ్మ భార్యవై ఉన్నంత మాత్రాన ఇంత అహంకారమా? పెద్ద చిన్న తారతమ్యం లేదా? త్రిలోక పూజ్యులైన బ్రాహ్మణులు లేచి నిలబడి నీకు వందనం చేయాలా? నేను నీకు శాపమిస్తున్నాను. మనుష్య యోనినందు జన్మించు అని తపోజలం ఆమె మీద చల్లబోతూ ఉంటే బ్రహ్మ అడ్డుపడి, స్త్రీల తప్పులు 10 దాకా క్షమించవచ్చు. నువ్వు భూమి మీద ఎన్నో సుఖాలు అనుభవించి గొప్ప కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తావు. నీ శాపం ఉపసంహరించు అన్నాడు. అప్పుడు శాంతించిన బృహస్పతి తన శాపానికి తిరుగులేదని, దాన్ని భరించే వాళ్ళెవరైనా ఉంటే చెప్పమని అడగ్గా శారదుడు ముందుకు వచ్చి ఆ శాపాన్ని భరించేందుకు అంగీకరించాడు. అప్పుడు బ్రహ్మ శారదుణ్ణి భూలోకంలో పుట్టి మహాకవిగా ప్రఖ్యాతి చెందుతావు. ఇద్దరూ ఒకే చోటు ఉంటూ ఒకేసారి శాప విముక్తులైతారు అని దీవించాడు. ఆ విధంగా బృహస్పతే భూమి మీద భోజుడిగా జన్మించాడు. అతడే కమల వరించదగ్గ వీరుడు. ఇక శారదుడు మహాకవి కాళిదాసుగా అదే రాజు ఆస్థానంలో పండితుడిగా ఉంటున్నాడు అని లక్ష్మీదేవి చెప్పి వాళ్ళని పంపించింది. భూలోకానికి చేరిన కమల ధారానగరంలోని ఒక ఉద్యానవనంలోకి దిగి అది అలంకరించబడి ఉండటంతో వనమాలినడిగి కారణం తెలుసుకున్నది. భోజ మహారాజు ఇక్కడ విహరించడానికి తన 3 భార్యలతో వస్తున్నారని విన్న కమల అతడికి 4వ భార్య అవ్వటం ఇష్టం లేక తిరిగి వెళ్ళిపోదామనుకుంది. ఇంత దూరం వచ్చాం కాబట్టి కనీసం అతన్ని చూసైనా వెళ్ళిపోదామని ప్రజ్ఞావతి చెప్పడంతో అదృశ్య రూపంలో అక్కడ నిలబడ్డారు. కొంతసేపటికి అక్కడికి వచ్చిన భోజుణ్ణి చూసి అతడి సుందర రూపానికి దాసోహమైపోయింది కమల. తన మనసు మార్చుకున్నానని, తనని అతడికిచ్చి వివాహం చేయమని, అతడి భార్యగా ఒక్క నిమిషం సుఖించినా చాలని కమల తన తల్లితో చెప్పింది. ఇద్దరిని ఎలా కలపాలని ఆలోచించిన ప్రజ్ఞావతి ఉపాయం ప్రకారము దుష్టులు హింసిస్తున్నారు, వీరులెవరైనా ఉంటే రక్షించండి అని అరిచింది. అక్కడికి దగ్గరలో ఉన్న భోజుడు అది విని వేగంగా కత్తి తీసుకుని వెళ్ళాడు. కమల అతన్నే గమనిస్తోంది ఓరకంటితో. అప్పుడు ప్రజ్ఞావతి భోజుడికి నమస్కరించి, రక్షించారు, మిమ్మల్ని చూసి భయపడి వాళ్ళు పారిపోయారు అనటంతో, ఎవరు మీరు అని భోజుడు ప్రశ్నించాడు. అందుకు ప్రజ్ఞావతి తన కూతుర్ని పరిచయం చేసి ఈమెకు తగిన వరిని వెతుక్కుంటూ తిరుగుతున్నామని చెప్పింది. అప్పుడు కమలని పరిశీలనగా చూసిన భోజుడు ఆమె సౌందర్యానికి మోహన పరవశుడైపోయి, మా రాజ్యానికి అతిథులుగా వచ్చారు కాబట్టి రాజ్యాధినేతగా మిమ్మల్ని మా గృహానికి ఆహ్వానిస్తున్నాను, మా ఆతిథ్యం స్వీకరించండి అన్నాడు. భోజ మహారాజు మీరేనా? మీ కీర్తి లోకమంతా వ్యాపించింది. ఈమెను వివాహం చేసుకోవడానికి మీరే అర్హులు. దీనిని భార్యగా అంగీకరిస్తానంటేనే మీ ఆతిథ్యం స్వీకరిస్తాము అని ప్రజ్ఞావతి చెప్పడంతో భోజుడి వెంటనే ఒప్పుకున్నాడు. రాజమందిరం చేరాక అంతమందిలో ఈ విషయం మర్చిపోతాడేమోనని కమల సందేహం వ్యక్తపరచడంతో
భోజుడు ఆమె చెయ్యినందుకొని మన్మధుని సాక్షిగా గంధర్వ వివాహం చేసుకున్నాడు. కమల తల్లి ఆనందించి తాము గంధర్వులమేనంటూ విషయం మొత్తం చెప్పింది. భోజుడు తన 3 భార్యలకు మిగిలిన పరివారానికి కూడా కమలని చూపించి ఆమె వృత్తాంతమంతా వివరించాడు. లీలావతి తాను ఆ రోజు అపహరించిన చీర కమలదని తెలుసుకొని విధి విచిత్రానికి ఆశ్చర్యపోయింది. ఆ విధంగా భోజుడు 4 అందమైన భార్యలతో వైభవంగా కాలం గడిపాడు. ఒకరోజు ఉదయం వేళ భోజుడు క్రీడావనానికి వెళ్తూ ఉంటే కళ్ళు మూసుకొని నడుస్తున్న పండితుడొకడు ఎదురుపడ్డాడు. అది చూసిన భోజరాజు అలా ఎందుకు నడుస్తున్నావని ఆయనను ప్రశ్నించాడు. ఏం చెప్పమంటావు దేవా, నువ్వు విప్రులకు అపకారం చెయ్యని విష్ణుభక్తుడివే. నువ్వు లోభివి, దాత కాని వానికి దాక్షిణ్యం ఉండదు. నువ్వు పట్టాభిషక్తుడివైనాక ఎన్నడైనా దానగుణం ప్రదర్శించావా? పండితుల్ని ఆదరించలేదు, స్త్రీలోలుడివైపోయావు. భూమి మీద నిలిచేది కీర్తి మాత్రమే. సిబి, దధీచి వంటి వారి పేర్లే నిలిచాయి అని చెప్పాడు. భోజుడు ఆయన్ని కౌగలించుకొని అప్రియమైనవి అయినా హితవు కలిగించేవిగా ఉండే మాటలు చెప్పేవారు దొరకటం దుర్లభం. ఆర్య, తమరు నాకు హితోపదేశం చేశారు. అక్షర లక్షలిచ్చే గొప్ప పండిత పోషకుడు ధారానగరంలో వెలిశాడని పండితులంతా రాజదర్శనానికి రాసాగారు. దండి, భవభూతి, శంకరులను పరీక్షకులుగా నియమించి వారు పరీక్షించి పంపిన వారినే రాజదర్శనానికి అనుమతిస్తూ ఆ పండితుల్ని సత్కరిస్తూ సత్సాంప్రదాయం నెలకొల్పాడు భోజరాజు. కొన్నాళ్లకు దేశంలో పండితులంతా అయిపోయేసరికి తనను చూడవచ్చేవారి సంఖ్య పలచబడిందని భోజ మహారాజు వివరించసాగాడు. భూమండలం అంతా వెతికి మంచి విద్వాంసుణ్ణి ఎవరినైనా తీసుకురమ్మన్నాడు. అటువంటి వారెవరా అని ఆలోచిస్తున్న తరుణంలో దైవికంగా వారి దగ్గరకే ఓ తేజో పురుషుడొచ్చి రాజదర్శనం చేయించమని కోరాడు. కాళిదాసు కథ. విశాల నేత్రాలు, చక్కని ముఖవర్చస్సుతో వెలిగిపోతున్న ఆ విద్వాంసుణ్ణి అతడు రాజదర్శనం కోరటానికి కారణమేమిటో తెలుసుకోదలిచారు పరీక్షకులు. తాను భోజుడి మీద ఒక శ్లోకము 2 భాషల్లోనూ కలిపి రచించానని చెబుతూ ఆ శ్లోకాన్ని ఇలా చెప్పాడు. దానికి అర్థం ఏంటంటే, ఓ భోజుడా, నీ కీర్తి ఎముకవలే, కొంగవలే, మజ్జిగవలే, తెల్ల కుక్కవలే, సన్యాసి దంతాల వలె ప్రకాశిస్తుంది అని చెప్పాడు. వాళ్ళు పకపక నవ్వేసి, ఇది మంచిదే, పండితుల్ని వెతికి పట్టుకువచ్చే పని తాత్కాలికంగా అయినా తప్పింది అనుకుంటూ అతన్ని పైకి బోధపడని రీతిలో పరిహసిస్తూ పొగడ్తల మధ్య రాజదర్శనం చేయించారు. అక్కడ మాత్రము భోజుడు మెచ్చేలా సంస్కృత ధారాపాతమైన 4 శ్లోకాలని వినయంగా అలవోకగా చెప్పేసరికి అందులో భావాలకి ముగ్ధుడైన భోజుడు, కవిరాజా, ఈ రాజ్యాన్నే నీకు కానుకగా చేస్తున్నాను, పాలించుకో, నేను అడవికి పోతాను అన్నాడు. దానికి పండితుడు, నీ రాజ్యాన్ని ఆశించి నేను రాలేదు భోజరాజా, పరిపాలించే సామర్థ్యం కూడా నాకు లేదు, నీ దయ చాలు అని మాత్రం కోరగా అతడి పేరే కాళిదాసు అని తెలుసుకొని ఆస్థాన పండితుడిగా ఉండమన్నాడు. అతన్ని రాజు ఆ విధంగా గౌరవించి తమకే పోటీగా తీసుకొస్తాడని ఊహించిన పరీక్షకులు 3 కంగు తిని మాట మార్చేసి తామే అతడికి ఆ శ్లోకాలు రచించి ఇచ్చామని బొంకేశారు. అప్పటికి సభ చాలించిన భోజుడు, ఇతని సంగతి రేపు చూస్తానన్నాడు. 3 కవులు కాళిదాసు దగ్గరికెళ్ళి, మాతో వికట కవిత్వం చెప్పి అక్కడ అంత గొప్ప కవిత్వం చెబుతావా? మేంగాని తలుచుకుంటే నీకు నిజంగా విలువైన కానుకలు రావు, అంచేత మేం చెప్పినట్లుగా చెప్పు అని బెదిరించారు. మర్నాడు భోజుడు ముందు రోజు కాళిదాసు చదివిన శ్లోకాల సంగతి ఎత్తకుండా ఒక శ్లోకోపాదం ఇచ్చి దండి, భవభూతి, శంకరుల వంక చూడగా వారికా శ్లోకోపాదమే అర్థం కాలేదు. కాళిదాసు మాత్రము అలవోకగా ఆ శ్లోకాన్ని చెప్పాడు. దానికి అర్థమేమిటంటే, కుంతలేశ్వరుని కూతురైన పద్మావతి 3వ భార్య ఋతుస్నానం చేసి ఉంది. అదే రోజు అంగరాజపుత్రి చంద్రముఖి
రెండో భార్య ఇంటికి వెళ్ళవలసిన వంతు. భోజుడు కమలతో జూదమాడి ఆనాటి రాత్రి ఓడిపోవటం వలన కమల ఇంటికి వెళ్ళాలి. దైవజ్ఞుల చేత ముహూర్తం నిర్ణయింపజేసుకొని పెద్ద భార్య లీలావతి కూడా అదే రోజు రమ్మని కబురు పంపింది. ఇలా ఒకే రోజు నలుగురు భార్యల దగ్గరకు వెళ్ళవలసిన పరిస్థితి రావటంతో ఎవరినీ తక్కువ చేయలేక భోజుడు తన ఇంట్లోనే పడుకొని నిద్రపోయాడు. ఇది కాళిదాసు పూరణ. ఇది అంతఃపురంలోని విషయం. రవి కాంచనివైనా కవి ఊహించగలడడానికి ఇంతకన్నా నిదర్శనమేం కావాలి? అచ్చంగా చూసినట్లు చెప్పడంతో కాళిదాసు కవితాశక్తి భోజుడి అంచనాకు అందింది. ఆస్థాన పరీక్షకులు దండి, భవభూతి, శంకరుల కంటే ఎన్నో రెట్లు పైమెట్టు మీద ఉన్నాడని గ్రహించాడు. ముందు రోజు శ్లోకాలు కాళిదాసు కృతమైనవని, ఆ ముగ్గురు అబద్ధమాడారని తెలిసినా వారి పరువు నిలబడటం కోసము వారినేమీ అనలేదు భోజుడు. అది మొదలు కాళిదాసు భోజుడికి అత్యంత ఆప్తుడై భార్యాపిల్లలు లేనందున విలాసవతి అనే వేశ్య ఇంట ఉంటూ ఉండేవాడు. రాజదర్శనానికి వచ్చే పండితులను పరీక్షించే భారము అటుపైన కాళిదాసు మీద పడింది. ఎందరెందరో చిన్నా చితకా పండితులు సైతము తమ దారిద్ర్య బాధ చెప్పుకొని కాళిదాసును కలిసి రాజదర్శనం ఇప్పించమని కోరి ఆయన దయకు పాత్రులై రాజదర్శనం పొందేవారు. అలా వచ్చిన వారిని తన పాండిత్యంతో ఆదుకొని వారి వైపు సమర్థిస్తూ తనను ఆశ్రయించినందుకు ప్రభువు వల్ల తృణమో పణమో వారికి లభించేలా చేయగలిగేవాడు కాళిదాసు. ఎందరికో అలా ఉపకారాలు చేసి భోజుడంతటి ప్రసిద్ధిని కాళిదాసు పొందాడు. యజ్ఞశర్మ కథ. ఈ దుర్భర దారిద్ర్యం ఇంకెన్నాళ్ళు? మీ తోటి వాళ్ళంతా రాజదర్శనం చేసుకొని గజారోహణాది సన్మానాలు అందుకుంటూ ఉంటే, మేడలు మిద్దెలు కట్టుకొని సుఖంగా సంసారాలు చేసుకుంటూ ఉంటే, బాగా పాండిత్యం ఉండి కూడా మీరు సభకు పోవటం లేదే? ఇంత పిరికితనమా? మీరు తప్ప ఈ నగరంలో పేదరికం అనుభవిస్తున్న వాళ్ళెవరైనా బ్రాహ్మణుల్లో ఉన్నారేమో వెళ్ళి చూడండి అని ఆ పండితుని భార్య సోమిదేవి తన పతిదేవుణ్ణి రోజు పోరు పెట్టసాగింది. అతడి దృష్టిలో రాజద్రవ్యము పాపంతో సమానం. అది అకార్యము అని అతడి ఉద్దేశం. రాజు దగ్గరికి వెళ్ళమని తనను వేధించవద్దంటాడు అతడు. ప్రతిరోజు ఎన్నెన్నో పాట్లు పడి ఇల్లు గడుపుతున్నది ఆ మహాసాధ్వి. ఒక రోజున ఆమె సాధింపు అధికం కావడంతో ఏం చెయ్యటానికి తోచక చిరుగుల శాలువాని భుజం మీద వేసుకుని భోజ దర్శనానికి బయలుదేరాడు. ఎంత జాగ్రత్తగా ఎన్ని మడతలు పెట్టినా ఆ శాలువాకున్న చిరుగులు కనిపిస్తూనే ఉన్నాయి. సరే, రాజదర్శనమైంది. పండితుడు సత్కరించబడాలనే సదుద్దేశంతో భోజరాజు కోశాధికారిని పిలిచి కోరినంత ధనం ఇవ్వమన్నాడు. ఈ పాపపు సొమ్ము నీది కాదు, నీ కష్టార్జితం విత్తం ఏదైనా ఉంటే అదిస్తే పుచ్చుకుంటాను అన్నాడు పండితుడు. భోజుడికి ఇటువంటి పండితుడిని చూడటం అదే ప్రథమం. అంతవరకు అలా అడిగిన వాళ్ళెవరూ లేరు. ఈ పండితుని దారిద్ర్యం ఎలా పోగొట్టాలా అని ఆలోచించసాగాడు భోజరాజు. రాజకీయ ద్రవ్యం అతడు ముట్టడని తెలిసి ఆ రాత్రి రహస్యంగా ఒక కూలివారి వేషం ధరించి సమ్మెట కొట్టే పనికి కుదిరాడు భోజుడు. ఆ లోహకారుడి చేత చీవాట్లు తింటూ పనికిరాని వాడికి ఇంతకంటే రోజు కూలి ఏమిస్తాం అని అతడు ఇచ్చిన అతి స్వల్ప ద్రవ్యం పుచ్చుకున్నాడు. కానీ ఇది ఆ పండితుని ఆకలి బాధ ఒక్క పూటైనా తీర్చదు కదా, ఎలా అనుకున్నాడు. ఏం చేస్తాం, అతనికి ఇదే ప్రాప్తం అనుకొని అదే ఇచ్చి రాత్రంతా తాను పడిన కష్టం వివరించాడు. ప్రభువుకు కష్టం కలిగించాను, అయినా మీ ఔదార్యం మెచ్చదగింది అని అదే పట్టుకుపోయాడు ఆ పండితుడు. గుర్రాల మీద ఏనుగుల మీద ధనం వస్తోంది కాబోలు అనుకున్న సోముదేవి భర్త తన చేత ఉంచిన రాగి డబ్బులు 4 కాసులు చూసి ఒళ్ళు మండి అక్కడే ఉన్న అగ్నిహోత్రంలో గిరవాటు వేసింది. చిత్రంగా అవి బంగారు నాణాలైనాయి. అప్పుడు ఆ పండితుడు అన్నాడు, దానానికి ద్రవ్యశుద్ధి పాత్రశుద్ధి ఉంటే అది నిజంగానే బంగారమైతుంది. పైగా అవి అక్షయంలా తరగక ఉన్నాయి. ఆ పండితునికి అపార సంపద చేకూరింది వాటితోనే. భోజుడికి
ఆ విషయం తెలిసి తాను ఇచ్చిన రాగి డబ్బులతో అతడెలా సంపన్నుడయ్యాలో తెలుసుకుందామని అతడి ఇంటికి వెళ్ళగా తాను ఆనాడు ఇచ్చిన కాసులు అదే అగ్నిహోత్రం నుంచి తీసి చూపించాడు పండితుడు. రాజముద్ర కలిగిన ఆ నాణాలు బంగారంలో ఉన్నాయి. ఏ నాణాన్ని ఖండించినా అవి ఎప్పటిలాగే ఉండేసరికి పాత్రశుద్ధి ఫలితం ఆ ప్రభువుకి బోధపడింది. భోజుడు అక్కడి నుంచి బయలుదేరి వెళ్తూ ఉండగా దారిలో ఒక యోగిని ఒక పిల్లవాడిని ముద్దు చేస్తూ కనిపించింది. భోజుడు అక్కడే నిలబడిపోయి, ఓహో, ఈ యోగిని అన్ని బంధాలు తెంచుకున్నదా? సర్వసంగ పరిత్యాగిని అయితే ఈ మమకారం ఏమిటి అని ఆశ్చర్యపోయాడు. అదేదో తెలుసుకుందామని పిలిచి ఆమెను, దేవి, ఈ బాలుడు నీకేమైతాడు అని ప్రశ్నించాడు. ఆమె, దేవా, ఈ పిల్లవాడు నాకు సోదరుడు, మేనల్లుడు, మామ కొడుకు, మనుమడు, పినతండ్రి, మరిది అయితాడు అంది. భోజుడు ఇంకా ఆశ్చర్యపోయి, ఇన్ని వరసలు ఎలా కలిగాయి అని అడిగాడు. నా నోటితో నాకు చెప్పడానికి నోరు రాదు, దైవమే చెప్పాలి అంది. మర్నాడు భోజుడు సభలో పండితుల వద్ద ఆ వావి వరసలన్నీ ఒక శ్లోకపాదంలో ఇమిడ్చి, భ్రాత, ధాతృత్వ, పౌత్ర, స్వసుర, సుత, పిత్ర, వ్యతితం, దేవరేతి అని చెప్పి మిగిలిన పాదాలు పూర్తి చేయమన్నాడు. దుర్గా అనే స్త్రీ కథ తెలిస్తే తప్ప ఆ సమస్య పూరించడం కష్టం. అయితే సరస్వతి వరప్రసాది కాళిదాసు అంతర్నేత్రంలో ఆ కథ అవలోకించినందువలన ఆ సమస్యను అవలీలగా పూరించాడు. ఆ వరసలతో ఒక శ్లోకాన్ని చెప్పి దాని యొక్క కథను ఇలా వివరించాడు. ఒక ఊళ్ళో దుర్గా అనే స్త్రీ ఉంది. ఆమె చాలా బాల్యదశలోనే జారిణి అయింది. భర్తను వదిలి ప్రియుణ్ణి మరిగింది. వాడి వల్ల ఒక కొడుకుని కనది. ఆ పిల్లవాణ్ణి పాలిచ్చి పెంచితే యవ్వనం తరిగిపోతుందని అనాథగా వదిలేసి ఇంకో ఊరు వెళ్ళి ఇంకొక ప్రియుణ్ణి పట్టుకుంది. అక్కడొక స్త్రీ శిశువుకు జన్మనిచ్చింది. అక్కడి నుంచి మరో ప్రాంతానికి వెళ్ళి వేశ్యావృత్తి అవలంబించింది. ఈ అనాథ పిల్లలిద్దరినీ పెంచిన వారికి ఈ పిల్లల వావి వరస తెలిసే అవకాశం లేనందున వారిద్దరికే వివాహం చేశారు. ఆ ప్రకారము అన్నా చెల్లెళ్ళు జంట అయిపోయారు. ఒకరోజు ఓ త్రికాలవేది వల్ల వారి వావి వరస తెలిసింది. అప్పుడు ఆ జంటలోని స్త్రీ త్రికాలవేదికి శిష్యురాలై సన్యసించింది. ఆ జంటలోని పురుషుడు దుర్గ కొడుకు. దుర్వ్యసనాలకి పాలై యవ్వన మదంలో ఎక్కడో తారసిలిన వేశ్యావాటికిలో తల్లి అని తెలియక దుర్గతో సంగమించేసరికి ఆమెకు పిల్లవాడు జన్మించాడు. బయట పారవేసి ఎప్పటిలాగే ఆమె ఆ బాలుణ్ణి వదిలించుకుంది. సన్యసించిన స్త్రీ ఆ బాలుణ్ణి చేరదీసి త్రికాలవేది ప్రసాదించిన దివ్య దృష్టితో ఆ పిల్లవాడి చరిత్ర తెలుసుకొని అతడికి తనకు ఉన్న సంబంధాన్ని బట్టి ఆ బాలుణ్ణి ముద్దు చేయసాగింది. అదే భోజరాజు కంటపడింది. ఆ యోగిని పేరు కపర్ధి. సన్యసించినప్పటికీ విధి వైచిత్రం వల్ల ఆ బాలుడు ఆమె చెంతకే చేరాడు. అందువలనే ఆమె చెప్పిన వరసలన్నీ ఆ బాలుడికి వర్తిస్తాయి. తన తల్లి అయిన దుర్గ కొడుకు గనుక సోదరుడు అయితాడు. తన అన్నకు పుట్టినందున మేనల్లుడు అయితాడు. తన భర్తకు భార్యగా ఉండి సవతి అయినందున సవతి కొడుకు తనకీ కొడుకే గనక వాడికి కొడుకు కావటం వలన పౌత్రుడు. తన భర్తకు తల్లి అయినా తనకు తల్లి. అందువల్ల ఆ వరసరీత్యా దుర్గ తనకు అత్త కనుక ఆమె మగనికి తమ్ముడు అయినందువలన మరిది. తన భర్తకు పుత్రుడు గనక తనకు పుత్రుడి వరస. తన తల్లి మగని తమ్ముడు కనుక పినతండ్రి. మగని తమ్ముడు కావటం వలన మరిది వరస. ఇంత కథని 3 పాదాల్లో ఇమిడ్చి చెప్పిన కాళిదాసు కవిత్వం ప్రతిభ ఇలాంటిది అని చెప్పడానికి ఆ సహస్ర ముకునికైనా సఖ్యం కాదు అని పొగిడి భోగరాజు ఆ మహాకవిని అందలమెక్కించి ఊరేగించాడు. గోపాల, భోజరాజు ఆ ప్రకారంగా కాళిదాసాది మహాకవులతో విద్యాగోష్ఠిలో కాలక్షేపం చేస్తూ ఇంద్రవైభవంతో చాలా కాలం రాజ్యం చేశాడు. ఈ ఉపాఖ్యానం వినటం
ఇహపర సాధనం అని మణిసిద్ధుడు చెప్పగా శిష్యుడు అపరిమితానందం చెందుతూ గురువుతో కలిసి తర్వాతి మజిలీ చేరుకున్నాడు. ఇప్పటితో కాశీ మజిలీ కథలు 6 భాగాలు సంపూర్ణంగా చెప్పుకున్నాము. రేపటి నుంచి 7వ భాగం చెప్పుకుందాం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.